హలో అందరికీ. ఈరోజైతే నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. విజయవాడ విద్యాధరపురంలో ఒక టీచర్, ఒక నేషనల్ ప్లే స్కూల్ టీచర్ 3 ఇయర్స్ పాప పైన ప్రైవేట్ పార్ట్‌లో యాసిడ్ పోసేసింది. అసలు ఎందుకు పోసింది, ఏంటి అనేది అసలు అర్థం కాలేదు. పిల్లలు ఏమైనా తప్పు చేస్తే పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి. మీరు చూసుకోలేకపోతే అసలు ప్లే స్కూల్స్ అనేవి కూడా మీరు రన్ చేయకండి. రన్ చేసి కూడా వేస్ట్. ఆ 3 ఇయర్స్ పాప మీద టీచర్‌కి యాసిడ్ ఎలా పోయాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. చాలా రెడిక్యులస్ అనిపించింది. అదే కనుక నా ఇంట్లో పిల్లలకి జరుగుంటే రిటర్న్ ఆ టీచర్‌కి పాపకి ఎలా అయితే ట్రీట్ చేసిందో నేను అలానే ట్రీట్ చేసేదాన్ని డెఫినెట్‌గా. మేము అన్నన్ని లక్షలు పోసి మీకు అన్ని ఫీజులు మేము కట్టి పిల్లల్ని ఎందుకు జాయిన్ చేస్తున్నాం అనేది మరి మాకు అర్థం కావట్లేదు. మీరు అంత ఓపిక లేకుండా, అంత పేషెన్స్ అవుట్ అయ్యి మీరు పిల్లల్ని చూసుకోలేకపోతే అసలు ప్లే గ్రూప్ అనేది రన్ చేయకండి. పిల్లలు ఇంట్లోనే భరించడం కష్టం. సరే మీరు అంతమందిని చూస్తున్నారు, అది నిజంగా అప్రిషియేటెడ్. కాకపోతే ఇలా ట్రీట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది ఏంటని మీరు కావాలంటే బెదిరించండి, లేదా పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయండి. అంతేగాని యాసిడ్ పోసేస్తారా? ఎందుకు ఇంత చిన్న పిల్లల్ని ఇంత మూర్ఖంగా ట్రీట్ చేస్తున్నారు? అండ్ రీసెంట్‌గా హోలీ టైమ్‌లో కూడా వాళ్ళ సొంత నానమ్మ మహారాష్ట్రలో చిన్న బాబు పైన 6 ఏళ్ల పిల్లోడి పైన వేడి వేడి నీళ్ళు పోసేసింది. వాడి బాడీ మొత్తం ఒక 25% కాలిపోయింది. వాడికి ఎవరు ఆన్సర్ చేస్తారు? ఎన్ని డేస్ వాళ్ళు సఫర్ అవ్వాలి? చిన్నది కాలి, చిన్నది ఏదైనా తగిలితేనే మనం తట్టుకోలేమే. మీరు పిల్లల మీద ఎందుకు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు? ప్లే స్కూల్ అండ్ ప్రీ స్కూల్స్ ఏదైనా కానీ దయచేసి మీకు అంత పేషెన్స్ అవుట్ అయితే మాత్రం అందులో జాయిన్ అవ్వకండి. యాస్ ఎ టీచర్స్‌గా మేము అన్నన్ని లక్షలు పోసి చదివించాలని మేము పెడితే మీరు ఈ రకంగా టార్చర్ చేసి ఆ 2 అవర్స్‌లో ఇంత చూపించాల్సిన అవసరం లేదు. మీరు రన్ చేయలేను అనుకుంటే ప్లీజ్ తీసేయండి. లేదా ఎవరు తీసుకోకండి. అంతేగాని మేము మీకు డబ్బులు ఇచ్చి రిటర్న్ మా పిల్లల్ని హింసించమనైతే మేము స్కూల్స్‌కి పంపము. ఈ విషయం అయితే చాలా బాధ అనిపించింది. నేను నైట్ న్యూస్ చూసిన దగ్గర నుంచి తట్టుకోలేకపోతున్నాను. దయచేసి పిల్లల్ని అయితే హింసించకండి.